అండాన్ని చేరాలి, బలమైన కణం. ఈ బలమైన కణం అండాన్ని చేరి ఫలదీకరణ చెంది పిల్లలు పుడతారు, ప్రాసెస్, రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బలమైన కణాలని ఈ రెండు అడ్డుకోవడం వలన చనిపోతాయి అన్నమాట. తర్వాత స్పెర్మ్ కూడా కౌంట్ తప్పుకుంటుంది అన్నమాట. అది కారణం. ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి ఈ కోఎంజైమ్ ప్రోటీన్ యూజ్ చేసినట్లయితే బలంతో పాటు సెల్స్ కూడా యాక్టివ్ అయ్యి స్పెర్మ్ కౌంట్ కూడా పెరిగి మొటిలిటీ ఇంకా బలమైనటువంటి మొటిలిటీస్ గా తయారవుతాయి. బలహీనమైనటువంటి మొటిలిటీస్ ఇంకా కూడా బలహీనం తప్పిపోయి అవి యాక్టివ్ ఉండేటట్టు గ్లూకోజ్ లో వాటికి చేసి ఇంకా యాక్టివ్ అవుతాయి. డెడ్ సెల్స్ పక్కన వస్తాయి. ఫలదీకరణ చెందడానికి బలమైన కణాలు ముందుకు ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయి, రైట్. కాబట్టి ఇలా ఈ ప్రక్రియని ఓన్లీ వన్ చేయగలదు, అదే కోఎంజైమ్ ప్రోటీన్. ఇప్పుడు మీకు ఓపిక ఉంటే పట్టవచ్చు. అయితే విషయం ఏంటంటే ఎలాంటి ప్రొడక్ట్ ఇంకా 300 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, కోఎంజైమ్ ప్రోటీన్ ఎవరన్నా మిగిలిస్తారా డిఎల్సీలో? ఆడగాని మగగాని, రైట్, వింటున్నారా? సో ఇంత బ్యూటిఫుల్ ప్రొడక్ట్ వెస్టేజ్ లో అనుకుంటే ఇంకా ఏదో కంపెనీ, ఇంకా ఏదో కంపెనీ, వీడికి ఏం కావాలి, వీడికి ఓపిక లేదు. ఇంకా ఏదో కంపెనీ ఇంకా ఏం పొడుస్తాడు వీడు? ఉన్న దగ్గర ఉండి సాధించు. ఒక బ్రాండ్ లా తయారు, ఒక బ్రాండ్. ఆ పర్సన్ ఒక బ్రాండ్, ఆ మనిషి ఒక బ్రాండ్, ఆ మేడం ఒక బ్రాండ్. అలా అయిపోవాలి అంతే తప్ప నలుగురితో నారాయణ కులంతో పెద్ద బూత్, అది కాదు. నలుగురితో ఉండకూడదు మనం. యు ఆర్ ది సెపరేట్ ఫ్రమ్ ది వరల్డ్. Yes or no? You are the good person. You are తోపు. You are మామూలు పర్సన్ కాదు నువ్వు. అందుకే ఇక్కడ కూర్చున్నావు 1000 రూపాయలు పెట్టి. కొట్టా నీకోసం. చూపించింది తడంగా. ఎంత గ్రేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎంత గ్రేట్ డబ్బులు ఉన్నాయి, ఎంత గ్రేట్ రికగ్నైజేషన్ ఉంది, ఎంత గ్రేట్ పర్సన్స్ కి దారిచ్చేటువంటి ప్లేస్ ఉంది. ఈ రోజున అప్పులు అడుగుతున్నారు ఏంటి? ఒకసారి వైకేషన్ అనమాట సార్. ఈరోజు ఆఫీసర్స్ ఈ అప్పులు అడుగుతున్నారు, అప్పులు. టీచర్స్ అప్పులు అడుగుతున్నారు. ఒక 10,000 ఉంటే ఇవ్వా, ఒక 20,000 ఉంటే ఇవ్వా. అర్థమవుతుందా సార్? మనల్ని అప్పులు ఇచ్చేటువంటి ప్లేస్కి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పులు చేసే ప్లేస్ కాదు. కాబట్టి చదివేస్తే త్వరగా చదివి, తినేస్తే త్వరగా తిని, సంపాదిస్తే త్వరగా సంపాదించేసాయి అని మహేష్ బాబు చెప్తాడు. ఏ గోలు లేకపోతే త్వరగా నీతో మాకు పని లేదు. నేను కాదు సార్, మహేష్ బాబు. అర్థమవుతుందా? ఏదన్నా చేస్తే త్వరగా చేసాయి. అవకాశం నీ చేతిలో ఉంది. కంపెనీలు మారడం కాదు, ఉన్న దాంట్లో ఉండు, చేసేది చెయ్యి. ఇంతకంటే గ్రేట్ ప్రొడక్ట్ ఉందా? ఎంతకంటే గ్రేట్ ప్రొడక్ట్ ఉందా? ఎంతకంటే గ్రేట్ స్కిల్ ఉందా? ఎంతకంటే 300 ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఎంతకంటే గ్రేట్ 10,000 కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయా? ఎంతకంటే 300-400 కార్లు వరల్డ్ క్లాస్ కార్లు తిరుగుతున్నాయా? ఎంతకంటే 50 దేశాల్లో ముందడుగు వేయాలనేటువంటి ఆలోచన ఏ కంపెనీకైనా ఉందా? ఉన్నది ఇక్కడ ఉంది. వచ్చావు నువ్వు నీ అప్లైన్ నమ్ముకొని, మీ అప్లైన్ దేవుడు, నా అప్లైన్ వస్తాడు దారిలో, డాక్టర్ దొరకవు. సో నీ అప్లైన్ దేవుడిగా పరిగణించుకో, ఉన్నది సాధించు. నువ్వేమో తక్కువ కాదు, నువ్వే తోపు. త్వరగా సాధించు. లేకపోతే ఏ గోలు లేకపోతే త్వరగా అయిపోవు. వేస్ట్ కదా. కాబట్టి ఈరోజు మంచి అవకాశం దొరికింది మీకు. వెళ్ళేటప్పుడు వేడిగా కంటే అవన్నీ పట్టకండి, డాక్టర్ లాగా మాత్రం పెట్టుకోకండి. యు ఆర్ ది అడ్వైజ్ ఆఫ్ హెల్త్ అడ్వైజర్స్, రైట్. చదువుతో నిమిత్తం లేదు, లెక్స్ తీసుకోవచ్చు. కారులో ఎంజాయ్ చేయొచ్చు. కారు వరకు వెళ్ళిన తర్వాత యు ఆర్ ది గ్రేట్. కారు వరకు వెళ్తే నువ్వు సెపరేట్ అయిపోతావు నీ ఊళ్ళో. ఆ కారు వరకు వెళ్ళే వరకు నీ అప్లైన్ ఫాలో, నీ అప్లైన్ ఏం చేస్తున్నాడో చెయ్యి. బయట వాళ్ళు చాలా చెప్తుంటారు 99%
నీ కోసం ఎదురు చూస్తున్నారు బయట. లాగేద్దాం, పీకేద్దాం, నూకేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, వాటిని అంత ఎదగకూడదని చెప్పేసి 99% ఎదురు చూస్తున్నారు. నువ్వు 1% లో ఉన్నావు. రైట్, నువ్వు 100% లో ఉన్నావు. నీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు మాటలు విన్నావు అంతే. మహేష్ బాబు డైలాగ్ వింటున్నావా? ఆర్ యు రెడీ ఆర్ నాట్? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ వెరీ మచ్. నెట్వర్క్ ఇస్ ద పవర్ఫుల్ ఇన్ ద యూనివర్సల్ అని అమెరికా, జపాన్, రష్యా అండ్ చైనా అండ్ ఇండియా. నేను చెప్తున్నాను 2025 నాటికల్లా 2025 నుంచి 2028 నాటికి భారతదేశం ప్రపంచ దేశాన్ని తొక్కుకుంటూ పైకి వెళ్ళినటువంటి పరిస్థితి వస్తుంది. నేను చెప్తున్నాను, రామ్కోట్ ఎక్కడుంటే అక్కడికి వచ్చేసారు మీరు. 2028 నాటికల్లా నా భారతదేశం ఎందుకంటే నా దేశం నాకు చాలా ఇష్టం. భారతదేశం నా మాతృభూమి, నా భారతీయులందరూ సహోదరులు, గడిది గుడ్డు అని చెప్పేసాము. దానికి మాత్రం ఎప్పుడు కూడా రూపాయి ఇవ్వాలి. అవునా కదా? ఈ రోజు నువ్వు 6,000 ఇస్తున్నాడు నా శిష్యుడు అంటే నువ్వు ఇవ్వలేవా? భారతదేశానికి ఇవ్వలేవా? ఇచ్చి అప్పుడు ఆ ప్రజ్ఞ చెప్తే యు ఆర్ ది ఎలిజిబుల్ ఫర్ ఫ్లెడ్జ్. అర్థమవుతుందా? ఇవ్వకుండా చెప్పండి, ఇవ్వకుండా మాత్రం సొల్లు ప్రతిజ్ఞను మాత్రం చేయొద్దు. విన్నారా? ఇప్పుడు అమెరికా వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు. ఈ రోజున మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి వాడిని ఒక 50 కోట్ల మందిని తయారు చేయాలనేటువంటి ఆలోచన బాలి గారికి ఉంది. ఇలాంటి వాళ్ళని 50 కోట్ల మంది తయారు చేస్తే నా భారతదేశం బ్రహ్మాండంగా ఉన్నత స్థితిలోకి వస్తుంది సార్. 2028 నాటికి ఇది జరుగుతుంది. కావాలంటే రాసుకోండి, రాసి నా దగ్గరికి తీసుకురండి, నేను సంతకం పెడతా. నా భారతదేశం 2028 నాటికల్లా అత్యున్నతమైనటువంటి దేశం అయిపోతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. కొట్టదు గట్టిగా. జాయిన్ అవ్వడానికి నాకు ఇది కుదరదండి. మా అమ్మ, అబ్బాయి, తమ్ముడు అప్పారావు గారు పాడైపోయాడండి. ఏది ఆడెవడో పాడైపోయాడంటే ఎలా దాంట్లో జాయిన్ అయ్యి అలా చెప్తూ ఉంటారు. అలాంటి కహానీ కథలు వెనకండి. 99% బయట ఉన్నాయి కప్పలు అండ్ పీతలు. మీరు 1% మాత్రం ఇక్కడ ఉన్నారు. 1% అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెరివేరిగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి ఎక్కకూడదు కూడా. అప్పుడే మీకు పెయిన్ అంటే ఏంటి తెలుస్తుంది. నేను ఒక్కటే 69,000 మంది తయారయ్యారంటే ఆ పెయిన్ నాకు తెలుసు. మీరు కూడా అయితే విషయం ఏంటంటే ఆ పెయిన్ నాకు తెలుసు. ఆ పెయిన్ పడకుండా రెండో కొడుకు మనవడు అయితే ఈయనేంటి తెలుసా మీకు? ఒక గన్ మ్యాన్. ఒకటేంటి తెలుసా? ఐజీలు, డిఐజీలు. ఎవరు గన్ మ్యాన్ పెద్ద కార్లు కొనుక్కుంటున్నాడంట, ఆడు కూడా కొన్నాడంట. ఆడి జేబే కూడా 2 లక్షలు పైన అంటాడు, వచ్చేదంట 3 లక్షలు కూడా వెళ్ళిపోతాడట. ఈ మధ్య 10 లక్షలు కూడా అంటున్నాడట, 20 లక్షలు కూడా అంటున్నాడట. ఏంట్రా అతని గన్ మ్యాన్ లో ఉండేటువంటి స్పెషాలిటీ అని ఎవరు చెప్పుకుంటారో తెలుసా? పిట్ట కథలు. ఎవరు చెప్పుకుంటున్నారు? పిట్ట కథలా చెప్పుకోవాలి. మన కోసం అంటే పెయిన్ అనుభవించాలి. పెయిన్ అనుభవించాలంటే తెలియనటువంటి వాళ్ళు అమాయకులు ఉన్నారు కింద. ఎక్కడ ఉన్నారు? ఈ రోజున ఈ లోకంలోకి నువ్వే తోపు. నువ్వు అందుకని ఇక్కడికి వచ్చావు. కాబట్టి నీకు నువ్వు ఒకసారి ఐఎమ్ ది గ్రేట్ అని చెప్పుకోండి. You are really great. Thank you very much and God bless you. Wish you well.